ఇవాళ మనం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇది హిందూ మతంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయం విశేషమైన శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగాలుగా భావిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుడి విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఇది ఏకైక లక్షణం ఈ దేవాలయంలో తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలో గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయ చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శించుకోగలం. అండ్ ఈ దేవాలయం 5 అంతస్తులతో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్ధానం. అండ్ ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం కూడా కలిగి ఉన్నది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరింపబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ జలంలో నుండి పోయే మార్గాలుగా వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది ఆయన దేవుని తిరిగిచ్చి సమర్పించవచ్చని నమ్మకం. అండ్ అలాగే ఉజ్జయినిలో శివలింగాలు మూడంతస్తులుగా ఉంటాయి. అన్నిటికంటే కన్నా కూడా కింద ఉండేది మహాకాళ లింగం, మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందస్తు పర్జానుష్టు స్థానం అనే ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖ యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనతో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖ యంత్రం ఉంటుంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఎటువంటి విజయానైనా సాధిస్తారు. ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. మహాకాళ మందిరాన్ని శోభ సంధ్య సమయంలో అత్యంత మనోహరమైనగా బాసిల్లుతుంది. సృష్టి ప్రాంతంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడుగా కొలువై ఉన్నామని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక కొలువై ఈ మందిరాన్ని కంటే శోభిస్తున్నాడని పురాణాలు వినిపిస్తున్నాయి. పురాణ శాస్త్రం పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయటం గల నగరాల్లో ఒకటిగా బాసిల్లుతుంది. అండ్ పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివ భక్తుడు. తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేసేవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు అండ్ శ్రీకరుడు అనే పర్సన్ ఉన్నాడు. అయితే అతను రాజభవనం పరిసరాల్లో నడుస్తూ రాజు పరిశీలిస్తున్నాడు. అండ్ అలాగే రాజు పఠిస్తున్న భగవంతుడి నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుణ్ణి బలవంతంగా తన రాజ్యం నుండి బయటికి పంపిస్తారు అండ్ నదీ సమీపంలో వదిలేస్తారు. ఉజ్జయిని ప్రక్క గల రాజ్యాల్లో శత్రురాజులు ఆ రూపుదిద్దుకున్న ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కటి ఆ రాజుపై ఎప్పుడు దండయాత్ర చేద్దామా అని ఉంటాయి. సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సమీపాన్ని ఉంచుకొని అక్కడ ఉన్న సంపదని పూర్తిగా కొల్లగొట్టుకుని నిశ్చయించుకుంటాడు. ఈ విషయంలో విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం ఇది వెంటనే పుజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి ఆయన కుమారులు తక్షణమే అభ్యర్థన మేరకు మహాశివుని క్షిపనదిలో తీర్థాల్లో ప్రార్థన చేస్తాడు. రాజు దాడి చేస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. బ్రహ్మదేవుని ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేస్తుంది. వారు నగరాన్ని దోచుకొని శివభక్తులపై దాడులు చేశారు. శివుడిపై ఆయన భక్తులు అభ్యర్థులు విని మహాకాళుడు అవతారంలో వచ్చి దర్శనమిచ్చి చంద్రసేనుడు రాజ్యాన్ని శత్రువులందరినీ నాశనం చేస్తాడు. శివభక్తులైన శ్రీకరుడు వివిధ అభ్యర్థుల మేరకు ఆ నగరంలో ప్రధాన దైవంగా ఉండటం అంగీకరించాడు.
అచ్చటే కొలువందని ఆ రాజ్యంలో గల భక్తులు శత్రువుల బారి నుండి రక్షించమని నిశ్చయించుకున్నాడు. ఈ రోజు నుండి మహాకాలులింగంలో మహాకాలుడిగా కాంతి రూపంలో కొలువై ఉన్నాడు మహాశివుడు. అలాగే పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించుకోవడానికి మరణం, వ్యాధులు, భయం నుండి విముక్తి కల్పిస్తాడని తెలుపుతారు. అలాగే భస్మ మందిరం ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతిర్లింగాలు అండ్ అలాగే ప్రతిష్టమైనవి అండ్ అలాగే 2 జ్యోతులు వెలుగుతుంటాయి. అండ్ ఆ 2 జ్యోతులను అఖండ దీపాలుగా పిలుస్తారు. ఉజ్జయినిలో దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. దానిని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. భస్మ మందిరంలో ఆవులు తీసుకువచ్చి వాటి పేడని ఎంతవరకు కాలుస్తే అంత చక్కగా విభూతి మారుతుందో అటువంటి విభూతిని మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. విభూతి చేసే ముందు అండ్ విభూత్యాభిషేకం 2 రకాలుగా ఉంటుంది. తెల్లని పలుచని బట్టలతో మెత్తటి విభూతి పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటని శివలింగం పైన పడుతూ ఉంటారు. అండ్ మరో మూటలో దాన్ని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా వసంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, బేరేలు, పెద్ద పెద్ద మృదంగాలు కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలోకమైన పరిస్థితి వెళ్ళిపోయి ఉంటుంది, అనుభూతి పొందుతారు. 2వ రకం అభిషేకం పురుషుల్ని సాంప్రదాయాల దుస్తులతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకొని వచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చొని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శించడం అయినటువంటి ఆనందాన్ని ఇస్తుంది అంటారు భక్తులు. అండ్ సాక్షాత్తు కైలాసంలో ఉన్న శివుడు ఎలా ఉంటాడో అక్కడ ఉజ్జయినిలో మహాకాలుడు అలా ఉంటాడు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని కారణంగా ఈ క్షేత్రానికి మహాశ్మశానం అని పిలవడంతో జరుగుతుంది. పురాణ గాథలు ఉన్నాయి. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువును రక్షిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే కుంభమేళ లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన్ని మరణించిన వారికి పునర్జన్మ ఉండాలని ప్రతీతి. శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి భస్మ హారతి, అస్థికలు సమర్పణ అండ్ రోజు ఉదయం 4 గంటలకు తప్పనిసరిగా ఆచరిస్తారు. త్రయంబకేశ్వరికి సమర్పిస్తారు. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పిడకలను అండ్ అలాగే ఉపయోగించి నిర్వహిస్తారు. ఆరతి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన పనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనలో మోగిపోతుంది. ఇది మనిషి జీవితకాలంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి. అండ్ ఈ భస్మహారతి 10 మంది నాగసాధుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరు గర్భగుడిలోకి అనుమతించరు. కేవలం పురుషులు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేలా అనుమతిస్తారు. అండ్ స్త్రీలను ఈ హారతి పాల్గొనే వస్తారు కానీ చూడ్డానికి అనుమతించరు. భక్తులు గర్భగుడి బయట ఉన్న మంటపంలో బారికేట్ల వెనకన అనుమతించబడతారు. కేవలం 100 మంది మాత్రమే వస్తూ ఉన్న ఈ మండపంలో సుమారు 500 మంది భక్తులు బారికేట్ల వెనక సమీపంలో కూర్చొని దర్శనం చేసుకుంటారు. భస్మహారతి సమీపంలో త్రయంబకేశ్వరుడు భస్మహారతిలో అందంగా దర్శనమిస్తాడు. ఆ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుల చిరాకు అండ్ అలాగే కోరికలు అండ్ అలాగే తీరుస్తాయి. చిరాకులన్నిటినీ తొలగిస్తాయి. అండ్ అలాగే మానవ జీవితంలో వాళ్ళు పడే కష్టాలు, బాధలన్నింటినీ కూడా, చిరాకులని అన్నిటి నుండి కూడా ఈ మహాశివుడు విముక్తి పొందిస్తాడు. అండ్ ప్రస్తుతం నిర్మాణం 1736లో శ్రీమంత్ రాణోజీరావు షిండే మహారాజ్ యొక్క జనరల్ సేన శ్రీమంత్ పీష్వా బాజీరావు ఛత్రపతి షాహు మహారాజులనే నిర్మింపబడింది. తర్వాత అభివృద్ధి నిర్వహణ శ్రీనాథ్ మహారాజ్ ది గ్రేట్ ద్వారా నిర్మింపబడింది. 1886 వరకు మహారాజ్ శ్రీమంత్ బాజీరావు సాహెబ్ షిండే ఆలిజుబ్ బహదూర్ చే నిర్మింపబడింది. అండ్ అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత పేరుపై ఈ దేవాలయం నిర్వహణ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ వారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కలెక్టరేట్ కార్యాలయ నిర్వహణలో కొనసాగుతుంది. మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అండ్ పూర్వకాలంలో ఉజ్జయిని అవంతిక అనే పేరు. అవంతిక అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటి స్త్రీ, మరోది రెండోది అక్క. ఇక్కడున్న అవంతిక సాక్షాత్ జగదంబే అయిన అమ్మవారికి స్వరూపము. అయితే మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాల్లో అవంతిక ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని పక్క మహాకాలుడు ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాయ వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాళ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ రూపంలో చెప్పినప్పుడు
కాళిక అవుతుంది. అండ్ ఉజ్జయినిలో 2 స్వరూపాలే ఉంటాయి. అండ్ భూమధ్య రేఖ పెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. అండ్ భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరు తిరుగుటువంటి ప్రాంతం ఇది. అలాగే ఉజ్జయిని విక్రమాదిత్యుడు కూడా ఇక్కడే సంచరించాడు. ఆయన ఎన్నోసార్లు అమ్మవారి ముందు తన శిరస్సు ఖండించాడు. శిరస్సు ఖండించుకున్న ప్రతిసారి అమ్మవారు విక్రమాదిత్యుని బతికించేది. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ వేదప్రియుడు నియమనిష్టలతో ఉండేవాడు. శివార్చనశీలుడై అండ్ ఎన్నో రకాలుగా శివ పూజలు చేసేవాడు. వేద ధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు ఉన్నారు. ఈ 4 కుమారులు కూడా ధర్మ నిరతపరులు అండ్ ధర్మాన్ని 4 పాదాల మీద నడిచేవారు. అండ్ అలాగే ధర్మాన్ని ఎప్పుడు కాపాడడానికి ప్రయత్నించేవారు. ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండో కొడుకు పేరు ప్రేమేదుడు, మూడో కుమారుడి పేరు సుకృతుడు, 4వ కుమారుడి పేరు సుతవ్రతుడు. ఈ 4 పెద్దవారయ్యారు. ఒకసారి పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడు బయలుదేరారు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చివరకు ఎవరు ఈశ్వరార్చన చేయలేనటువంటి పరిస్థితి కల్పించాడు. కానీ ఆ 4 ఏమాత్రం బెదరలేరు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా బెదరలేరు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివుని ప్రార్థిస్తాడు. అప్పుడు అక్కడున్న చిన్న పార్థివలింగుని మహాకాల స్వరూపంలో పరమేశ్వరుడు ఒక్క హుంకారం చేస్తాడు. ఈ హుంకారం దూషణ సైన్యం బూడిద రాసులైపోతాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఆ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేరు. వారు ఆ మహాకాల రూపాన్ని స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాల లింగం లోపల వెలిశాడు. అండ్ అలాగే ఇది ఈ యొక్క మహాకాళేశ్వర స్టోరీ. మీకు గనక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.